హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ప్లే ఆఫ్స్ రేసులో జీవన్మరణ పోరాటం చేస్తున్న ముంబై ఈ మ్యాచ్లో అద్భుత విజయాన్ని అందుకుని తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ కేవలం 32 బంతుల్లోనే 57 రన్స్ చేసి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ కేవలం 17 బంతుల్లోనే 38 పరుగులతో మెరుపులు మెరిపించడంతో పంజాబ్ స్కోరు 200 మార్కును దాటింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో సత్తా చాటగా, బుమ్రా వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ర్యాన్ రికెల్టన్ 48 మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. కానీ మ్యాచ్ను అసలు సిసలు మలుపు తిప్పింది మాత్రం మన తెలుగు తేజం తిలక్ వర్మ. కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తిలక్ సిక్సర్ల వర్షం కురిపించి మ్యాచ్ను పంజాబ్ చేతుల్లోంచి లాగేసుకున్నాడు. తిలక్ వర్మ వీరవిహారం వల్లే ముంబై మరో ఒక బంతి మిగిలి ఉండగానే సిక్సర్తో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోగా, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇప్పుడు చాలా కష్టంగా మారాయి. మరి ఈ మ్యాచ్లో తిలక్ వర్మ క్లచ్ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.